ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, బీఆర్ఎస్ 25 వసంతాల వేడుక చూడడానికి అలాగే కేసీఆర్ ప్రసంగం వినడానికి యావత్ తెలంగాణ మొత్తం తరలి వస్తోంది. సో ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం దగ్గర సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఇప్పటివరకు ఎంతమంది చేరుకున్నారు? మరికొద్ది సేపట్లో సభ ప్రారంభం కాబోతుంది కదా, వాళ్ళంతా ఏమంటున్నారు? సునీత, ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ దగ్గర ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో అంటే లక్షలాదిగా ఇప్పుడిప్పుడే అందరూ చేరుకుంటా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. సభ వేదిక మీదకి నాయకులంతా కూడా చేరుకుంటా ఉన్నారు. మన పక్క ఏదైతే కళాకారులు ఇస్తున్నటువంటి ప్రదర్శన మనం చూసినట్టయితే వాళ్ళ పాటలతో ఉర్రెత్తిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. గులాబీ కండువాలను గాల్లో ఊపుతూ ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఏం మాట్లాడతారన్నటువంటి ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లోనూ ఒక చర్చగా మారుతూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సునీత. ఒకటి, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అంటే 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25 ఏళ్లలోకి అడుగు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఒక పండగ, ఒక ఇంట్లో పెళ్లి వేడుక జరిగితే కానీ ఏదైనా పుట్టినరోజు వేడుక జరిగితే ఎలా ఉంటుందో ఇక్కడ బీఆర్ఎస్ పుట్టినరోజు వేడుక జరుగుతూ ఉంది. మరోవైపు 16 నెలల కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహించినటువంటి ప్రజల ఆగ్రహం, ప్రజా ఆగ్రహం ఏ విధంగా ఉందో ఇక్కడికి తరలి వచ్చేటువంటి ప్రజల ద్వారా మనం అర్థమవుతూ ఉంది. పెద్ద సంఖ్యలో లక్షలాది మందిగా తరలి వచ్చే సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల ఇటు మహబూబాబాద్ వైపు కాదు, ఇటు జనగామ రూట్లో వచ్చే వాళ్ళకి సంబంధించి కొన్ని చోట్ల ట్రాఫిక్ను నియంత్రిస్తూ ఉన్నారని చెప్పి పోలీసులు కొంతమేర ఇబ్బందులు పెడతా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి సూచనల మేరకు ట్రాఫిక్ జామ్ చేసే అవకాశం ఉంటుంది. కృత్రిమంగానే ట్రాఫిక్ జామ్ చేస్తారు. వాహనాలను నిలిపివేసి సభ వరకు లక్షలాది మంది జనాన్ని తరలి వెళ్లకుండా అడ్డుకుంటారన్నటువంటి అంశం అందరిలో ఉంది. నిన్న హరీష్ రావు గారు కూడా అదే మాట్లాడారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే క్షేత్రస్థాయిలో వాలంటీర్స్గా పనిచేస్తూ ఉంటారో వాళ్ళు పకడ్బందీగా ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ జరిగితే అక్కడి నుంచి పంపించే విధంగా అక్కడ అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. పోలీసులు కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందని కూడా నిన్న హరీష్ రావు చెప్పిన క్రమంలో ఎక్కడికక్కడ వాలంటీర్లు, కాసేపటి క్రితం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ జామ్ను నియంత్రించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి ఇటు ప్రజలే కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు వస్తారన్నటువంటి ఆలోచనతో, ఆసక్తితో, ఆయన ఏం మాట్లాడతారన్నటువంటి ఆసక్తితో మనకు కనిపిస్తూ ఉంది. ధూమ్ధామ్ వేదిక మొత్తం ధూమ్ధామ్గా మారిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు పాడేటువంటి పాటలకు ఉర్రెత్తిపోతూ ఉన్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నారు. అందరూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. గులాబీ కండువాలను ఊపుతూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా సభా వేదిక వద్దకు లక్షలాది మంది ప్రజలైతే చేరుకుంటూ ఉన్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. 10 లక్షల పైచిలకు ప్రజలే ఇక్కడ ఖచ్చితంగా ఈ సభా వేదికలోకే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వరంగలే కావచ్చు, కరీంనగరే కావచ్చు, సిద్దిపేట రోడ్లే కావచ్చు, ఏదైతే చింతలపల్లి ధర్మసాగర్ రోడ్డే కావచ్చు, ఈ దారుల్లో ఎంతమంది ఉంటారన్నటువంటిది ఇంకా అంచనా లేనటువంటి అంశము. ఇసుక వేస్తే రాలనంత జనం ఈ సభకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్న సందర్భం. ఇప్పటికే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తాము భాగం కావాలనేటువంటి అంశంలో ప్రజలంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా 16 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనుభవించినటువంటి కష్టాలు, మహిళలే కావచ్చు, లేదా పెన్షన్దారులే కావచ్చు, ఉద్యోగులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు. నిరుద్యోగులకు ఎట్లాగూ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని ఉద్యోగాలుగా మలిచి ఇచ్చిన సందర్భం. ఉద్యోగులకు సంబంధించి కూడా అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న సందర్భం. అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఇవాళ ఈ సభకు చూసేందుకు, అంటే ఇళ్లలో ఉన్న వాళ్ళు టీవీల్లో చూడడానికి నేరుగానైతే లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి తరలి వస్తూ ఉన్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము.
పూర్తిగా అందుకు తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మనం చూసినట్టయితే నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఎండలు మండిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ చాలా చల్లగా ఉన్న వాతావరణం. ఒక అరగంట క్రితం వరకు కొంత మేర ఎండ కనిపించినప్పటికీ ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా కనిపించింది. మళ్ళీ వాతావరణం చల్లబడతా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇంతటి ఈ వాతావరణం కూడా బీఆర్ఎస్ సభకు ఏదైతే సహకరిస్తూ ఉందన్నటువంటి అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. లక్షలాది మంది ప్రజలంతా వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, రేపు పొద్దుటి నుంచి ఆయన మాటలు మళ్ళీ గ్రామాల్లో పట్టణాల్లో రచ్చబండ దగ్గర ఎక్కడ నలుగురు గుంపు కలిసినా కూడా ఆ మాటలు చర్చించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది, రాష్ట్ర సాధన అనేది ఒక చారిత్రక అవసరం. ఎందుకంటే ప్రజలంతా కూడా, ఆనాటి ప్రజలంతా కూడా ఏదైతే పూర్తిగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక అంశం మీద తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కేసీఆర్ గారు తీసుకునే ముందు ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. సరిగా పంటలు పండకపోయేది. బొగ్గుబాయి, దుబాయ్ అన్నట్టుగా ఇక్కడి నుండి వలస వెళ్ళిన బతుకులే కనిపించాయి తప్ప ఇక్కడికి మళ్ళీ వలసలు వాపసు వచ్చాయంటే కేసీఆర్ గారి దార్శనికతే కారణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఉద్యమం చేసినటువంటి 14 సంవత్సరాల కాలము, అదేవిధంగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అందినటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు, ఈ 15 నెలల నుంచి ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధల గురించి అంటే అన్నీ మళ్ళీ నెమరు వేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు ఈ అంశాలన్నీ నెమరు వేసేలా మాట్లాడతారనేది మాత్రం ఒక ఆసక్తి మాత్రం కనిపిస్తూ ఉంది. రైట్ రవికాంత్.